అంటే ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎందుకు అనుమానించాల్సి వస్తున్నదనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని పంచిపెట్టడానికి ఏమడ్డం వస్తున్నది. 3,04,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు స్కాలర్షిప్ రాకపోవడానికి కారణం ఏమిటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకల్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లు ఎందుకు ఎండిపోయినాయి? ఎందుకు ఏ ఒక్క బీసీ కార్పొరేషన్లో 10 రూపాయలు కూడా ఈరోజు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు? ఈరోజు సంవత్సరానికి ఇస్తానన్నటువంటి 20,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? 2 సంవత్సరాలు దాదాపు 22 నెలలంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సింది 4 రూపాయలు కూడా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది? నిన్న లేక మొన్న ఇచ్చినటువంటి ఆర్టీఐ కమిషన్లలో బీసీల పాత్ర ఎందుకు లేదు? బీసీలకు అవకాశాలు ఎందుకు రాలేదు? అడ్వకేట్ జనరల్ గా బీసీలు సమర్థులు లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఈ రకంగా అడగడగన బీసీలకు అన్యాయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టారు. తర్వాత నేను ఒక విషయం, రాష్ట్రపతి దగ్గర ఎందుకు, రాష్ట్రపతి దగ్గరికి పంపడమే తప్పు. రాష్ట్రపతి దగ్గరికి పంపడమే తప్పు. రాష్ట్రపతి ఎట్లా చేస్తాడు? ఎక్కడైనా వేస్ట్ చేయడం పంపిందా? ఏం చేయాల్సి ఉండే? ఇప్పుడు శంకర్ గారు చెప్పినట్టు మంత్రివర్గంలోనే వాళ్ళు ఇచ్చిరా? కార్పొరేషన్ చైర్మన్ లో 40% ఇచ్చిరా? 20% కూడా ఇవ్వలేదు. మంత్రివర్గంలో 40% ఇచ్చిరా? ఇవ్వలేదు. 20% కూడా ఇవ్వలేదు. ప్రతి చోట అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. బడ్జెట్ పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు ఇస్తలేరు. పిల్లలు చదువుకుంటే 20 నెలల్లో 20 రూపాయలు ఇవ్వకపోయా రోజు ఉద్యమాలు చేస్తున్నారు పిల్లలు. ఎంత అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడనో ఒక దగ్గర యుద్ధం జరగాలి, పోరాటం జరగాలి, ఈ సమస్యకు ఎండు జరగాలి. తప్పనిసరి పోరాటం ద్వారానే ఇది సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాం. ఓకే, సో ఎట్లా సాధ్యం? శంకర్ మీ ఒపీనియన్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్లకు ఫలాలు అందాల. ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఉంది. నేనేమంటానంటే నిధులకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఎవరు అడ్డం వచ్చిండ్రు? ఏ షెడ్యూల్ అడ్డం వచ్చింది? మొన్న 6 ఆర్టీఐ కమిషన్లు వేసినప్పుడు ఏదైనా షెడ్యూల్ అడ్డం వచ్చిందా? ఏదైనా హైకోర్టు మీకు అర్థం చెప్పిందా? ఏదైనా సుప్రీంకోర్టు అర్థం చెప్పిందా? ఈ రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వడానికి మీకు ఏ ఆర్టికల్ అడ్డం వచ్చింది? ఈ బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఏ చట్టాలు అడ్డం వచ్చినాయి? అంటే మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని కనీసం పంచిపెట్టడానికి మీకు ఎందుకు మనసొప్పుతలేదు? అంటే కేవలం రాజకీయం చేసి బీసీలను మరో రకంగా బీసీలకు ఏం అర్థం కాదనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి బీసీలు పాత బీసీలు కాదు. 75 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు కూడా బీసీలు ఆ రకంగా ఉన్నారనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో మేము ఆ రోజు శాసనసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా నేను ఓపెన్ గా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏమేమి మాట్లాడుతుందని చెప్పిన. ఈ రోజు మేము మాట్లాడినటువంటి మాటలకి స్టెప్ బై స్టెప్ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగానే చేస్తూ వస్తున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాలు పొంది ఒక మిగతా రాజకీయ పార్టీలను దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటున్న తప్పితే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చింది. కనీసం కూర్చోవడానికి కుర్చీ లేదు ఆ కార్పొరేషన్లలో. 10 రూపాయల బడ్జెట్ లేనటువంటి కార్పొరేషన్లు బీసీ కులాలకు ఎందుకు ఇచ్చిండ్రు? ఏమైనా మీరు ఇచ్చినటువంటి ఫెడరేషన్లకు 10 రూపాయలు ఆర్థిక సాయం చేయలేదు కదా. మాకు ఇచ్చినటువంటి గౌరవ భవనాలు ఆ గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కనీసం అక్కడ శ్మశాన వాటికలు కూడా బాగుంటాయి. కానీ మా ఆత్మగౌరవ భవనాల స్థలాలని ఏదైతే చెప్పినో పోవడానికి కూడా తోవలేనటువంటి ఈ హైదరాబాద్ కు 70-80 కిలోమీటర్ల దూరంలో ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు అడగడుగున బీసీలకు అవమానం చేస్తున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్. గతంలో ఒక టీఆర్ఎస్ చేసింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది. మీకు అవకాశం ఉన్న దగ్గర ఎందుకు న్యాయం చేస్తలేరు? అవకాశం లేని దాని గురించి రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవకాశం ఉన్న దాని మీద కనీసం న్యాయం చేయలేదు కదా, కనీసం కేటాయించలేదు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటారు కదా, ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మామూలు బడ్జెట్ ఉన్నదా? 3,04,000 కోట్ల బడ్జెట్ గొప్ప బడ్జెట్ అని చెప్తారు కదా. 3,04,000 కోట్ల గొప్ప బడ్జెట్ లో ఈ బీసీల 52%, 53% ఉన్నటువంటి బీసీల వాటా ఎంత? సరే, అది వేరే లెక్క. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ లో భారతీయ జనతా పార్టీని కూడా ఒక విలన్ గా చూపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక నిమిషం, భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న అత్యున్న పదవులన్నీ బీసీలకే ఇచ్చింది.
ప్రధానమంత్రి పదవి బీసీలకు ఇచ్చింది, ఉపరాష్ట్రపతి బీసీలకు ఇచ్చింది, గిరిజన మహిళకు ఒక రాష్ట్రపతి ఇచ్చింది, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒక దళితునికి ఇచ్చింది, 27 మంత్రులను బీసీలకు ఇచ్చింది. మొత్తం దేశాన్ని ఏల్మని ఎస్సీబీసీలకు అప్పచెప్పింది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి అదే చేత్తో ఈ రిజర్వేషన్స్ కూడా బీసీలకు రాజ్యాంగబద్ధంగా చట్టసభలో రిజర్వేషన్ కూడా ఇస్తే అయిపోతుండే కదా. అంటే ఇప్పుడు చట్టసభల్లో 11 సంవత్సరాలైంది, చట్టసభల్లో బీసీ ఈ పంచాయతీలు సర్పంచులు ఎందుకు చిన్న చిన్న ఎందుకు పంచాయతీలు సర్పంచులు ఎందుకు అంట. కృష్ణయ్య గారు ఒక్క నిమిషం, ఈ చిన్న చిన్న సర్పంచులు జడ్పీటీసీలు ఎందుకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే మీ దగ్గర ఉంది మ్యాండేట్, మీకు బలం ఉంది, లోక్సభలో రాజ్యసభలో ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఆ వాతావరణం ప్రధానమంత్రి కూడా ఈ రోజు కులగణన చేయాలని ఎందుకు నిర్ణయించిండు? ఏ కులం అన్ని కులాల లెక్కలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలిస్తే మొత్తం దేశంలో ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలనే ఎజెండా, ఉద్దేశం, విజన్ ఉండేప్పటికేనే కులగణన. ఇన్ని రోజులు కులగణన ఎందుకు చేయలేదు చెప్పు? కాంగ్రెస్ పార్టీ గాని రాజకీయ రాహుల్ గాంధీ గొడవ చేస్తేనే చేశారు అంటారు. రాహుల్ గాంధీ కాదు, ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ హామీ ఇచ్చి 240 సీట్లు వస్తే నేను అనేక ఉద్యమాలు ధర్నాలు చేసినాం, ప్రధానమంత్రిని కలిసినాం, అపోజిషన్ తోటి పార్లమెంట్ రచ్చ చేస్తే కూడా గతంలో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? 2 సార్లు కూడా 2001 గాని 2002, 2011-12 గాని ఎందుకు ఒప్పుకోలేదు అప్పుడు? ఇప్పుడు మోడీ గారు ఒప్పుకున్నారు. అది కులగణన చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం. అది ఒప్పుకోవడం అంటే అన్ని రంగాల్లో ఈ కులాలకు న్యాయం చేయాలి, అన్నదమ్ముల వాటా ఎవరి వాటా వాళ్ళకు పంచాలనే విజన్ ప్రభుత్వానికి ఉండేప్పటికే, ఎవరు బీదోళ్ళు ఉన్నారో ఆ బీదోళ్లకు డెవలప్ చేయాలనే విజన్ ఉండేప్పటికేనే ఆయన కులగణన ఒప్పుకున్నాడు. ఇది రాహుల్ గాంధీ చెప్పారు కదా, గతంలో జరిగిన దానికి సారీ అని చెప్పారు కదా ఆయన. అది కాదు, మేము బీసీ సంఘాలం అందరం ఉద్యమాలు చేసి కోర్టు కేసులు వేసింది గాలిపోయిందా? మేం చేస్తే మా పోరాటాలను గుర్తిస్తారు కానీ అపోజిషన్ చేస్తే ప్రధానమంత్రి గుర్తించడు, పట్టించుకోడు. ఒకసారి